హాయ్ ఫ్రెండ్స్. సో ఈ మధ్య వీడియోస్ చాలా లేట్గా పెడుతున్నాను. ప్లస్ ఈ వీడియో ఎలా మిస్ అయినో తెలియదు, చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఇది అలా మర్చిపోయాను, ఇప్పుడు గుర్తుకొచ్చి పెడుతున్నాను. నా బర్త్డే అయిపోయిన 2 months తర్వాత నా ఇన్విజిబుల్ ఫ్రెండ్ మా ఇంటికి వచ్చింది. ఇలా నేను కొన్న టాప్స్ అన్ని చూపిస్తున్నాను. నేను డై చేశాను అనమాట, తనకి 2 టాప్స్ అవి పెట్టాను. ఎలా డై చేశానో నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇంతకీ ఎందుకు వచ్చిందో చెప్పలేదు కదా, నా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. సో ఆ టైంలో నేను వైజాగ్లో లేననమాట, వేరే చోట ఉన్నాను. సో అప్పుడు రాలేకపోయింది కదా, ఇప్పుడు వచ్చి నా బర్త్డే ఇంకా శ్వేత బర్త్డే, ఇద్దరి బర్త్డే సెలబ్రేట్ చేసింది. ఇలాగా కాలేజ్ డేస్ నుంచి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చేసింది మాకు. సో బిజీ అయిపోయిందనమాట ఇప్పుడు లైఫ్ అంతా. సో ఈ బిజీ లైఫ్లో ఎక్కడో ఒక చోట కొంచెం టైం స్పెండ్ చేసుకోవడం, ఒకవేళ కుదరక మిస్ అయిన ఈవెంట్స్ అన్ని ఇలాగ మళ్ళీ రీక్రియేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట హ్యాపీగా. మన స్పెషల్ డే అప్పుడు మనకి నచ్చిన వాళ్ళు మనతో లేరు అనుకుని కుదిరినప్పుడు, మనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నప్పుడు హ్యాపీగా మనకి అదే డేలా అనిపించింది. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. థ్యాంక్ యూ. ఈ లైఫ్లో టెన్షన్స్, ప్రాబ్లం, కెరియర్, ఇంకా రిలేషన్షిప్స్, ఇలా బిజీగా చాలా వాటిలో మునిగి ఉంటాం మనం. ఇలాంటి టైంలో వేరే మనిషి కోసం ఇంకో మనిషి టైం కేటాయించడం అనేది చాలా ప్రీషియస్ థింగ్ అనమాట. సో మీ లైఫ్లో కూడా ఇలా ఎవరైనా ఉన్నారా? ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరా పర్సన్ అని. లాస్ట్ ఇయర్ ఇన్విజిబుల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే జరిగింది నా బర్త్డే సెలబ్రేషన్. చూడకపోతే ట్యాగ్ చేస్తాను వీడియో కింద, చూసేయండి. సో మేమిద్దరం మెస్సీ చేసాం. నేను కొత్తగా కొనుక్కున్న 2 టాప్స్ మీద 2 కేక్స్ అలాగా కట్ చేసేసి పిచ్చి చేసుకున్నాను అనమాట. సో నా టాప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నచ్చితే సబ్స్క్రైబ్.